ప్రభాస్ని ఎవరన్నా అది ఇది మాట్లాడినా గానీ ఆయన కోసం వ్యతిరేకంగా మాట్లాడినా గానీ వాళ్ళందరూ వేస్ట్ గాళ్ళు అన్నమాట. ఎందుకంటే ఈయన అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిపోయాడు ఓకే. ప్రభాస్. ప్రభాసన ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. శాసించే స్థాయికి ఎదిగిపోయాడు. చెప్పారు. అందుకని చెప్పి ఈ కింద వచ్చిన హీరో గాళ్ళందరూ ఏంటంటే ఆయన చూసి కుళ్ళిపోతున్నారు అంతే. అంతే. ఆయనకి ఆ కుళ్ళు ఉండదు. అందరితోటి ప్రతి ఒక్క హీరో తోటి ఆయన మంచిగా ఉంటాడు. ఫ్రెండ్షిప్ చేస్తానే ఉంటాడు. ఓకే. ప్రతి ఒక్క హీరో తోటి ఆయన మంచిగా ఉంటాడు. నమస్తే బ్రదర్. సో ఇప్పుడు కల్కి ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? చూశాను బ్రదర్. సో మీకు ఎలా అనిపించింది కల్కి ట్రైలర్? కల్కి ట్రైలర్ చాలా బాగుంది. బాహుబలి మీద గ్రాఫిక్స్ అవి బాగున్నాయి. ప్రభాస్ సినిమా అంటే ఇంకా చెప్పేది లేదు అసలు. ఇంకా దాన్ని కొట్టిన సినిమా ఉండదు. సో ప్రభాస్ లుక్స్ బాగాలేవు అని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, చాలా మంది అంటున్నారు కదా. నాకు చెప్పిన వాళ్ళందరూ వేరే వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళే ట్రోలింగ్ అంతా వేస్తుంటారు. అది అసలు ప్రభాస్ కోసం మాట్లాడాడంటే అది వేస్ట్ నా కూడా అర్థం. ఓకే. అంటే ప్రభాస్ అని చాలా మంది తిడుతున్నారు. ఈ సినిమా 600 కోట్లు పెట్టే బడ్జెట్ అంత సినిమా కాదు, ఆ 200 కోట్లకి నాకు రావంటున్నారు. ఎందుకంటే ఈయన కృష్ణరాజు గారు భీమవరం మొగల్దూరు, ఆయన రెబల్ స్టార్. ఆయన ఎవరు తీసుకురాలేదు సినిమాలోకి. ప్రొడ్యూసర్లే డైరెక్టర్లు వెనకాల పడి ఆయన తీసుకొచ్చాడు. ఆయన తర్వాత ఆయన వారసుడిగా ప్రభాస్ వచ్చాడు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అసలు భీమవరం కాదు, సౌత్ ఇండియా మొత్తం ప్రపంచం అంతా కూడా బాహుబలి అంటే ఒక పెద్ద పేరు మాట. అది గతంలో దేవర గ్లిమ్స్ వచ్చాయి కదా, సో దేవర గ్లిమ్స్ బాగున్నాయి లేకపోతే సలా ట్రైలర్ బాగుంది? ఇది కల్కి ట్రైలర్ బాగుందా? కల్కి ట్రైలర్సే బాగున్నాయి. అందులో బుజ్జి ఇంకా అతను చెప్పక్కర్లా. సినిమాకి వెళ్ళాలంటే బుజ్జి కోసం వెళ్ళాలి. బుజ్జి లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ రోజు బెనిఫిట్ షోకి వెళ్ళిపోండి. బుజ్జి కోసం మీరు అందరూ వెళ్ళాలి. అది జై ప్రభాస్. ఓకే బ్రో, ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేసి అనుకుంటున్నారు? ఇది బాహుబలి సినిమాకి మించిపోద్దు. 1500 కోట్ల పైన రావచ్చు. అంటే గ్రాఫిక్స్ కూడా అట్లానే ఉన్నాయి కదా. రామోజీ ఫిలిం సిటీలో మరి బుజ్జి ట్రైలర్ చూపించారు కదా, డైరెక్ట్ గా ప్రభాస్ నడుపుకుని వచ్చాడు. ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ మాట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే యంగ్ రెబల్ స్టార్. అన్నా ఇప్పుడు దీపిక పడుకునే గారు చేశారు, సో మీకు ఎలా అనిపిస్తుందన్నా? మరి ఎలాంటి ఆమె తల్లి క్యారెక్టర్ చేసింది అంటున్నారు కదా. మరి హీరోయిన్ కింద బాగుంటది, ఆమె తల్లి క్యారెక్టర్ కింద పెట్టారని అంటున్నారు కాబట్టి వాళ్ళ మరి హీరోయిన్ చూడాలి, అసలు ఎలా ఉంటుందో చూడాలి ఆమెను కూడా. మరి మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ అయితే చాలా సూపర్ డూపర్ హిట్. 1500 కోట్లు దాటరు.